జగిత్యాల మండలం కల్టర్లో అనారిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గణపతి చందా గణపతి నిలబెట్టేస్తారు కులం మీద ఎప్పుడైనా కానీ. అయితే ఇది ఏంటంటే మర్యాదపూర్వకంగా అడగక గ్రూప్లో వల్గర్గా మాట్లాడలేదు. అది మాట్లాడినందుకు గ్రూప్లో 52 మెంబర్స్ ఉన్నారు. దానికి ఎవరు కూడా మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని ఎవరు కూడా రీప్లై చేయలేదు. మేమెందుకు ఇట్లా చేసుకున్నందుకు కులం అంతా ఒకరినొకరు నెగేసుకొని మా మీద కక్ష కట్టి కులంలోకి పిలిపించారు. 10 మంది ఒక 75-80 గడపలు ఉంటాయి. మేము వాళ్ళ మీద ఏం పెట్టాలి, మమ్మల్ని అయితే ఎవరు అది చేసారో మేము వాళ్ళ మీద పెట్టాం. కులంతో మేము కులానికి లొంగుబాటే ఉన్నాం. ఇప్పటికి కూడా వాళ్ళు కేసు పెట్టిన మేము ఇక్కడికి వచ్చినాం. ఎంతమంది కుల బహిష్కరణ చేశారు? 4 కుటుంబాలను చేసి అది కూడా మమ్మల్ని దొబ్బేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మిమ్మల్ని ఇట్లా చేస్తున్నాం. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుంది. అది ఆ గ్రామంలో ఒక సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్ గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ ను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్ గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేసి ఉంటే దాన్ని PCR యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ విల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన, ఇటు కంప్యూటర్ యుగంలో కూడా ఇటు కుల బహిష్కరణ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు వినాయక చవితికి సంబంధించి చందా ఇవ్వలేదని కూడా ఒక 4 కుటుంబాలను కూడా బహిష్కరించిన ఘటన మాత్రం ఇటు జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఇటు వినాయక నిమజ్జనం దాదాపు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా సంబంధించి చందా దాదాపు 1,116 రూపాయలు చందా ఇవ్వాలని కూడా సంబంధిత కాలనీ వాసులైతే హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఒక కులానికి సంబంధించిన కాలనీలో ఆ కులానికి సంబంధించిన వినాయకునికి చందా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా పెద్దలు డిమాండ్ చేసినట్టు కూడా ఆ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే చందా నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా చందా ఇవ్వలేదని చెప్పేసి కూడా వారితోటి ప్రతిరోజు గొడవ పడుతున్నట్టు కూడా వాళ్ళైతే బాధితులు అయితే పేర్కొంటున్న పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా ఆ దేవుణ్ణి దర్శించుకునేందుకు కూడా ఆ కుటుంబాలు వెళ్లిన పక్షంలో మాత్రం వారిని మండపానికి కూడా అనుమతి ఇవ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆ కాలనీలో డప్పుతో ప్రచారం కూడా చేశారని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు చెన్నై ఇవ్వకపోవడంతో మాత్రం 4 కుటుంబాలను కూడా వెలివేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే కులానికి సంబంధించిన ఎవరైనా మాట్లాడితే మాత్రం ఆ 4 కుటుంబాలతో 25,000 రూపాయలు కూడా జరిమానా వేయిస్తామని చెప్పేసి కూడా పెద్దలు చెప్పినట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా 4 కుటుంబాలకు వెలివేసిన గతంలో మాత్రం నిమజ్జనం సందర్భంగా కూడా ఆ కుటుంబాలు ఆ నిమజ్జనం చోటుకు వెళ్ళినప్పటికీ కూడా వారిని దూరం పెట్టినట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా అక్కడ కొంతమేర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితిలో మాత్రం ఆ కులాన్ని పూర్తి స్థాయిలో బహిష్కరించినట్టు కూడా కుల పెద్దలు చెప్పినట్టు కూడా వీరు బాధితులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఆ అనంతరం మాత్రం పోలీసులు అయితే 2 రోజుల్లో బహిర్గతమైన అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో మాపై ఇలాంటి ఘటన మమ్మల్ని బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా
బాధిత కుటుంబ సభ్యులైతే పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కులానికి సంబంధించిన అందరినీ కూడా ఎవరైతే ఫిర్యాదు ఎవరి మీద ఇచ్చారో వారిని కూడా పిలిపించి బాధిత కుటుంబాలను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించారని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి సంబంధిత రూరల్ ఎంఆర్ఓతో కూడా చర్చించిన అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు అయితే పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా ఇది కుల బహిష్కరణ చేయడం మాత్రం చర్చనీయంగా మారిందని చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.